విజయనగరం జిల్లా కలెక్టరేట్కి రైతులు వచ్చి ఉన్నారు. అయితే ఈ రైతులు ఎందుకు వచ్చారనే వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళ ప్రధాన సమస్యలు ఏంటి అనేది రైతుల వద్ద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మరి ప్రధాన సమస్య ఏంటి, మీరు ఎందుకు కలెక్టరేట్కి వచ్చారు? అపరాలకి అలాగే అది మామిడికి జీడికి 24-25లో ఇన్సూరెన్స్ కట్టమని ప్రతి రైతు భరోసా కేంద్రం నుంచి వాళ్ళ ఏఓలు చెప్పడం జరిగింది రైతులందరికీ. దాన్ని ఆసరా తీసుకొని మీకు పంట నష్టం జరిగితే మీకు డబ్బులు వస్తాయి, ఇన్సూరెన్స్ కట్టుకోండి అని. మినుగులు పెసలకి 300 చొప్పున ఎకరాకి. అలాగే దానికి ఆ రాత్రులు కూడా అక్కడ మీ సేవలో పడి కాసి రాత్రులు 350-400 ఇచ్చి కూడా కట్టడం జరిగింది ప్రతి ఎకరాకిని. అలాగే మ్యాంగో కూడా 2000 రూపాయలు కట్టడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ప్రధానమంత్రి ఫసల్ యోజన అని చెప్పాడు తప్ప అది ఇంతవరకు డ్యామేజ్ 3 అసెస్మెంట్లు ఇదైనట్టయితే మ్యాంగోకి వస్తుందని చెప్పాడు. 3 అసెస్మెంట్లు కూడా అన్నీ కరెక్ట్గా వచ్చాయి. అలాగే అపరాలు కూడా వర్షాలు ఎక్కువ పడడం వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. అవి ఏమైనా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ నుంచి మీకు వస్తాయని చెప్పడం తప్ప దాని మీద ఇంతవరకు కూడా ₹1 కూడా ఏ రైతుకి రాలేదు. అందువల్ల మళ్ళీ ఈ సంవత్సరం కూడా 25-26 కూడా ప్రతి మళ్ళీ ఏవోలందరూ కూడా మీరు రైతులు కట్టుకోండి, ఆగస్టు 15 లాస్ట్ డేటు, మీరు కట్టుకుంటే మీకు ఇన్సూరెన్స్ వస్తున్నారు. సుమారుగా అంటే నాకు తెలిసినంత మట్టుకి 1,40 లక్షలు ఎంతో కట్టాం రైతులందరం కలిసి. ఆ రైతులకు ₹1 కూడా రాలేదు. అది మరి ప్రభుత్వం వెంటనే దాన్ని స్పందించి రైతులకు రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చేటట్లు చేయవలసిందిగా కోరుతున్నాం. అయితే గత రబీ సీజన్లో చెప్పిన మాటల ప్రకారం పంట నష్టపోతే ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పారు. అయితే ఇంతవరకు రాలేదు, ఇప్పుడు కూడా కట్టమని చెప్తున్నారు. అయితే మీరు వాళ్ళు అడిగారా ఎందుకు అసలు కట్టాలి, గతంలో కూడా ఇవ్వలేదు కదా? వస్తుందని చెప్తున్నారు తప్ప రాలేదు. మీకు వస్తుందని చెప్తున్నారు, రాలేదు. అయితే ఇప్పుడు మీరు అంటే ఎల్మినో ఎఫెక్ట్ ఉంది కదా సార్, ఇప్పుడు ప్రజెంట్ వర్షపాతం తక్కువగా ఉంది. దాన్ని ఇప్పుడు వరి పంటలు అవ్వచ్చు, ఇప్పుడు ఖరీఫ్లో వరి పంటలు అవ్వచ్చు, వర్షపాతం తక్కువగా ఉంది. దీనివల్ల రైతు ఎలా ఇబ్బంది పడుతున్నాడా? రైతులకి వరి నాట్లు వేసాం సార్, నీరు లేదు ఎక్కడాను. అవి మా ట్యాంకర్ల ద్వారా తోడుకోవడం, తర్వాత గావిలతో మోసుకోవడం జరుగుతుంది ప్రతి రైతులు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని కట్టుకున్న లాస్ట్ టైం ఒకటి కట్టాం 24-25కి. దానికి కూడా ₹1 రాలేదు. వస్తుందని చెప్తున్నారు తప్ప ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాకు ఎవరు ఒక ఇంటిమేషన్ కట్టించినప్పుడు మాత్రం అందరూ వచ్చారు, మీరు దగ్గరుండి కట్టించారు, ఆ కాగితాలు పట్టుకుని వెళ్ళిపోయారు. మీకు ఇదిగో మళ్ళీ వాళ్ళు ఒక నెల రోజులు పోయాక మీ అకౌంట్ తేడా ఉంది, మీకు 1 బిల్ తేడా ఉన్నాయని చెప్పి తీసుకొని మళ్ళీ దాన్ని రిజిస్టర్ చేయించాం. మళ్ళీ మీ సేవలకు వెళ్ళి అక్కడే తంటాలు పడడం అని చేసాం. కానీ రైతుకి మాత్రం ₹1 రాలేదు. అది సార్ మీరు చెప్పండి, మీ ప్రధాన సమస్య ఏంటి, అసలు మీరు కలెక్టరేట్ కిందకి వచ్చారు? అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎందుకు మేము కట్టిన డబ్బులకి ఇన్సూరెన్స్ రాలేదని అడిగితే ప్రభుత్వం కట్టలేదు, అందుకే మేము రిలీజ్ చేయలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు అడిగితే మేము యథావిధిగా ఎప్పుడు ఎలా కడతారు అలాగే ఇన్సూరెన్స్ మీరు కట్టుకొని మీరు పొందండి అని చెప్తున్నారు తప్ప డీటెయిల్గా రైతుకి ఏ ఇన్ఫర్మేషన్ సరిగ్గా అందట్లేదు. రైతు ఎంత నష్టపోయినా ఏ రకమైన నిర్ణయం తీసుకోవడానికి కూడా రైతు సంతృప్తికరంగా లేడు. ఈరోజు ఆకులు పోసారు, ఆకుమల్లి ఎండిపోతుంటే కావులతో నీళ్ళు మోసి మనుషులు పెట్టి నీళ్ళు మోసి ట్యాంకర్లతో నీళ్ళు మోసి తడుపుతున్నారు. కానీ ఎందుకు ఇలా నష్టపోతున్నారు? ఈ రకంగా విత్తనాలు మరి రైతులకు పోయిన విత్తనాలు సప్లై చేస్తాం, కానీ లేదంటే ఇన్సూరెన్స్ కట్టుకోండి, మీకు గతసారి డబ్బులు కూడా రిలీజ్ చేస్తాం, ఈసారి కూడా ఇన్సూరెన్స్ కడితే వచ్చే సంవత్సరం మీకు రిలీజ్ అవుతుందని మాత్రం నమ్మకంగా చెప్పే ప్రజాప్రతినిధి కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కానీ ఎవరు రైతులకు భరోసా ఇవ్వలేదు. ఆ కారణంగా మేము ఇన్సూరెన్స్ కట్టడానికి రైతులు ముందుకు రావడానికి ఇష్టపడలేదు. అయితే సార్ ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఎరువులకు కొరవలేదు జిల్లాలో అని చెప్తున్నారు. ఎరువులు ఇబ్బంది ఉందా, ఇబ్బంది లేకుండా ఉందా ప్రస్తుతం? ఎరువులు కరువు లేదని చెప్పడం ఎప్పుడూ జరుగుతుంది, ఎప్పుడూ రైతులకు ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది. ప్రైవేట్ మార్కెట్లోనే రైతులు ప్రభుత్వంకి ఇచ్చే కంటే మరి 100, 200, 300 బస్తాకి వేసి కొనుక్కోవడం జరుగుతుంది. తర్వాత ఎకరాకి 2 బస్తాలు పడతాయంటే ప్రభుత్వం రైతుకు ఒక బస్తా ఇస్తాను. మరి 10 ఎకరాల రైతు ఒక బస్తాతో ఎలా పండిస్తాడు? మళ్ళీ ప్రైవేట్గా కొనుక్కోవడం వస్తుంది. అంచేత ఎకరాకి ఎంత పడుతుంది మెన్యూరు, ఇంత ఇవ్వగలుగుతాం మేము, అంత ఇస్తామని చెప్పి చెప్పాలి తప్ప, కానీ రైతుకు ఒక బస్తా ఇచ్చి వ్యవసాయం అంతా పండించండి అంతే ఎలా పండిస్తారు రైతులు? అది సార్ మీరు చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుత పరిస్థితి ఎల్నినో ప్రభావం వల్ల పంటలు పండుతాయనే ధీమానత ఎవరికి లేదు. ఇవాళ నారుమడులకే వేలాది రూపాయలు ఖర్చు పెట్టి నారుమడులు బ్రతికించుకోవడానికి చూస్తున్నారు. ఇంతవరకు ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ లేదు. ఇంతకుముందు 24-25లో రబీలో కట్టినటువంటి వాటికి ఇన్సూరెన్స్ రైతు వాటా కట్టారు, కానీ ప్రభుత్వం వాటా కట్టలేదని చెప్పేసి అవి మేము పక్కన పెట్టేశారు. ఇంతవరకు దాని తాలూకు రాలేదు. అలాగే జీడి మామిడికి
అది ముఖ్యంగా ఏం చేశారంటే ఇది మోసం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే పెసలు మినుములు కానీ మీకు పూర్తిగా పోయినట్లయితే 20,000 25,000 వస్తాయని చెప్పేసి, అలాగనే జీడి మామిడి పోయినట్లయితే 40,000 రూపాయలు వస్తాయని చెప్పేసి ముందు ఆశ పెట్టిస్తే పాపం రైతులు కదా తెలియదు కదా, మొత్తం కట్టలేని రైతు కూడా డబ్బులు అప్పు చేసైనా సరే కట్టేసి లాస్ అయిపోయాడు. తర్వాత ఒక జీడి మామిడికి వచ్చేసి దగ్గర ఒక రైతుకి 40,000 వరకు ఖర్చు అయ్యి, ఎందుకంటే గొప్పులు దుక్కులు అలాగనే ఎరువులు ఇవన్నీ పురుగు మందులు ఇవన్నీ చూసుకుంటే 40,000-50,000 వరకు ఖర్చు చేశాడు. కానీ దానికి 40,000 రూపాయలు మీకు నష్టపరిహారం వస్తుందని చెప్పేసి పూర్తిగా పోయినట్లు 40,000 సగం పోయినట్లు 20,000 ఏదో ఆశ పెట్టేసేసి రైతుల్ని గుల్ల చేసేసారు. కానీ ఈ రోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంతవరకు ఆ ఇన్సూరెన్స్ సంబంధించి ఇంతవరకు అది ఎటువంటి ఇది కానీ మాకు రైతులకి రాలేదు. అలాగనే ఇప్పుడు ఎరువులు అంటున్నారు, మీకు 3 దఫాలుగా ఒక్కొక్క ఎకరాకి 80 కేజీలు ఇస్తామని చెప్పేసి, ఇది మొదటి దఫాగా మీకు ఇస్తామని చెప్పి యూరియాలు వచ్చేయండి. ఇప్పుడు మాకు గంట్యాడ మండలం వసాది గ్రామంలో 1,400 ఎకరం ఉందండి. 1,400 ఎకరం ఉంటే 250 బస్తాలు ఇచ్చారు ఫస్ట్ దఫా. మరి ఫస్ట్ దఫాకే కనీసం 20 కేజీలు కూడా లేదు కదా. మరి ఈ 3 దఫాలుగా ప్రభుత్వం ఏం సప్లై చేస్తుంది? రైతుకి ఎటువంటి భరోసా లేదు, కానీ ఎరువులు రావు. అది ఎల్‌నీళ్ళ ప్రభావం కూడా ఇలాగుంది. మొత్తం రైతులందరూ కూడా లాస్ అయిపోయే పరిస్థితులు అయితే ఉన్నారు. అది అయితే గత ప్రభుత్వం అవ్వచ్చు, ఈ ప్రభుత్వం అవ్వచ్చు, ఏ ప్రభుత్వమైనా రైతాంగాల పట్ల ఇన్సూరెన్స్ల పట్ల సంతృప్తి కలిగించిందా మిమ్మల్ని? ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ అనేది లేదు సార్. మ్యాంగోకి సంబంధించి ఒకవేళ ఎప్పుడో ఇస్తే ఏదో 1,000-2,000 తప్ప ఇది కట్టిన డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి ఏమీ లేదు. ఎక్కడో జిల్లాలోని కొన్ని గ్రామాలు అంటే కొన్ని మండలాల్లో ఏదో వాడికి వచ్చినట్లయితే ఎకరాకి 2,000-3,000 వచ్చింది తప్ప ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఎవరికి కూడా ఇన్సూరెన్స్ అనేది లేదండి. ఏ పంటల మీద కూడా లేదు. ఆ మెంత తుఫాన్కి సంబంధించి కూడా ఇంతవరకు రాలేదని చెప్పేసి అక్కడ రైతులు గోడవడం జరుగుతుంది. ఇదన్నీ కూడా పేపర్ ప్రకటనలే తప్ప రైతుకి మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా భరోసా అనేది ఇదిగో మేము ఉన్నాము, మీరు ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఆ ఇన్సూరెన్స్కి జవాబుదారంగా మేము ఉంటామని చెప్పేసి ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు చెప్పలేదు. అయితే ఇప్పుడు మీరు పండించే పంటలకి ఇప్పుడు రబీ అవ్వచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఖరీఫ్ అవ్వచ్చు, పండుతున్న పంటలు అవ్వచ్చు, ఇంతవరకు పండించిన పంటలు అవ్వచ్చు, మద్దతు ధర ప్రకారం ఎలా ఉందంటారు? మద్దతు ధరలు అసలు ఏమీ లేదు సార్. మద్దతు ధర అనేది ఇంతవరకు లేదు. ఒక వరి మాత్రం ప్యాడీకి సంబంధించి ఏదో కట్టారు, కొంతవరకు పర్వాలేదు. కానీ తటమా ఏ పంటకి కూడా ఒక టమాటా అవనివ్వండి, కూరగాయలు అవనివ్వండి, మిగతా ఏటికి కూడా ఏ రైతుకి కూడా కనీసం గిట్టుబాటు అనేది లేదు. ఏదైతే ఇంతవరకు చెప్పిన దాని ప్రకారం గత రబీ సీజన్లోని ఎరువులు ఏదైతే పెసలు మినుములకు గాను మేము కొన్ని ఇన్సూరెన్స్ కట్టి ఉన్నాము రైతు భరోసా కేంద్రాల నుంచి. అయితే ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి క్లెయిమ్ రాలేదు. దాని తర్వాత ఇప్పుడు పరిస్థితి ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల ట్యాంకర్లతోనూ కావులతో నీళ్లు మోస్తున్నాము. అయితే ఎరువుల విషయంలో కూడా ప్రభుత్వం చెప్పడమే తప్ప ఎటువంటి మార్పు లేదని మనతో కొంతమంది రైతులు చెప్పడం జరిగింది.